బైసన్ సినిమా చూశాను. చాలా 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 బాగుంది. నాకైతే చాలా నచ్చింది సినిమా. ధ్రువ్ విక్రమ్, మన హీరో విక్రమ్ గారి కొడుకు చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకొక 20 ఏండ్లు తనకి తిరుగులేదని నాకు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, డ్రామా కానివ్వండి, అన్నీ చాలా బాగా చేశాడు తను. సినిమాలో తను కరెక్ట్గా సరిపోయాడు ఆ రోల్కి. ఇది ఒక క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్లో నలిగిపోతున్నటువంటి ఒక కుర్రాడు తను అనుకున్నటువంటి స్పోర్ట్స్ కబడ్డీలో ఎలా రాణించాడు అనేది ఈ సినిమా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు రోల్కి. ఖచ్చితంగా చూడండి మీరు ఈ సినిమా. థియేటర్లో చూస్తే మరీ మంచిది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మారి సెల్వరాజన్. మనము వాజాయ్ సినిమా చూసింటే కనుక మీరు హాట్స్టార్లో తెలిసి ఉంటుంది తను ఎంత మంచి డైరెక్టర్ అనేసి. అది రియల్ లైఫ్ స్టోరీనే, ఇది కూడా రియల్ లైఫ్ స్టోరీనే. సో ఈ బైసన్ అనేది డైరెక్టర్ గారి యొక్క వాళ్ళ ఫ్రెండ్ లేదా డైరెక్టర్ తెలిసిన ఒక అతను యొక్క రియల్ స్టోరీ. తను ఒక బైసన్ లాగా తన కండబలంతో తను ఆ కబడ్డీ ఆట ఆడేవాడంట. అందుకని చెప్పి ఈ సినిమాకి బైసన్ అని పేరు పెట్టారు. ఐ థింక్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సూటెడ్ ఫర్ ద రోల్ అండ్ ద క్యారెక్టర్. ఎక్సలెంట్ మూవీ, డూ వాచ్ ఇట్. ఫర్గాట్ టు టెల్ యూ, మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్లో ఎక్సలెంట్గా ఉండింది. అంటే నాకు చాలా బాగా నచ్చింది. తను నివాస్ కే ప్రసన్న అంట మ్యూజిక్ డైరెక్టరు. ఐ థింక్ నేను అతను పెద్దగా వినలేదు తన పేరు, బట్ హీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. సినిమాని తను నిలబెట్టాడు కొన్ని చోట్ల. చాలా బాగుండింది మొత్తాన్ని. ఓవరాల్గా నేనైతే సాటిస్ఫైడ్. నేను పెట్టిన డబ్బులకి, నేను చూసిన సినిమాకి నేను సాటిస్ఫై అయ్యా. మీరు కూడా వెళ్ళండి. హోప్ యూ విల్ గెట్ సాటిస్ఫైడ్. అలాగే మనం ఈ మూవీలో చూసుకుంటే కనుక పశుపతి గారు హీరో యొక్క ఫాదర్ రోల్ చేశారు. తను ప్రాణం పెట్టాడు నిజంగానే. అంటే తను బాగా చేస్తానని మనకు అందరికీ తెలుసు, కానీ తను ఇంకా బాగా చేశాడు ఈ మూవీలో అని నేను అనుకుంటున్నాను. అనుపమ పరమేశ్వర్ గారి రోల్ చాలా చిన్నది, చేసినంత వరకు బాగుంది. అలాగే పర్ఫార్మెన్స్ వైజ్ ఓవరాల్ ఫిల్మ్ అందరూ చాలా బాగా చేశారు. సో మన ఓవరాల్ యాజ్ అ ప్యాకేజ్ చూస్తే కనుక స్టోరీ బాగుంది. ద వే దే ప్లేడ్ విత్ ద స్క్రీన్ ప్లే, దట్ ఈస్ ఆసమ్. మ్యూజిక్ ఎక్సలెంట్, యాక్టింగ్ వైజ్ సూపర్. సో నాకైతే ఈ ఫిల్మ్లో తప్పుపడడానికి ఏమి అనిపించలేదు. కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ అనిపించచ్చు, బట్ దట్ ఈస్ ఓకే. ఏమంటారు, ఇన్ని పాజిటివ్స్ మధ్యలో అక్కడక్కడ కొంచెం స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ దట్ ఈస్ ఫైన్ అని నా ఫీలింగ్. మీరు కూడా చూడండి, మీ ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.